ఎదుటివాడి ఆలోచన తీసుకోడు. అడిగితే ఏమనుకుంటాడో, నాకు తెలుసులే, నాకు ఆ మాత్రం తెలియదా, నేను టీవీకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాడు, వెళ్ళి ఎదరకుండా గోట్లో పడతాడు. ఎదురుని అడిగితే బాగుండు కదా. కొంచెం మంది ఇదొక ప్రెస్టీజియస్ ఫిలిమ్స్లో ఇదొక మైనస్ అండి. ఏదో పెద్ద ఎదుటి పని అడిగితే ఏదో నష్టం, నాకేమో తెలియదు అనుకుంటారు ఏమో అన్నట్టు. అంటే అన్నీ తెలిసి కదా దీనికి ఈ విషయం తెలియకపోతే చాలా విషయాలు తెలుసుకోరండి బాబు వీళ్ళు. అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ తెలుసుకోరు, అజ్ఞాన స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు అని అవతల దగ్గరికి చెప్తే వీళ్ళకి ఏదో చిన్న చూపు చేస్తారన్న ఫీలింగ్. ఇది చాలా ప్రమాదం అండి. చాలా మంది భర్తలు భార్యల దగ్గర అలాగే, ఏమైనా నాకు తెలియదు అంటే ప్రాబ్లం ఏమనుకుంటారు. భార్యలు భర్తల దగ్గర అంతే. ఆ? అది చాలా ప్రమాదకరమైన ధోరణి. మనకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి, తప్పు లేదు. ఏమంటే అందరికీ అన్నీ తెలిసిపోవు, అందరికీ అన్నీ తెలిసిపోవు. కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా మంది దెబ్బతీసేస్తుంది. నేను జ్ఞానిని కదా అనుకుంటారు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మరి ఏం చేయాలి సార్? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే